సయ్యద్ సలీం, సయ్యద్ రెహానా గారు గద్వాల్ నుంచి వచ్చారండి, తెలంగాణ. వీరికి పెళ్ళై చాలా కాలమైనా పిల్లలు పుట్టట్లేదని చెప్పి చాలామంది డాక్టర్ చుట్టూ తిరిగితే వాళ్ళేమో ఐయుఐలు చేయాలి, ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. చేశారు, ఐయుఐలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. మరి ఎందుకు ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పి అక్కడ డాక్టర్ గారు చూశారు. ఏం చూశారు, చాలా కాలమైనా ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పి ట్యూబుల్ టెస్ట్ చేసి చూశారు. చూస్తే 2 ట్యూబులు బ్లాక్ అని వచ్చింది. సరే, 2 ట్యూబులు బ్లాక్ ఉంటే ఇక ఐయుఐ చేసినా ఫలితం రాదు, న్యాచురల్కైనా ఫలితం రాదు. కాబట్టి ఇంకా ఏం చేయాలి అంటే ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే అన్నారు. మరి ఐవీఎఫ్కి వెళ్ళేంత స్తోమత లేక న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలనే కోరికతో యూట్యూబ్లో వీడియో చూస్తుంటే మన వీడియో చూశారు. మన వీడియో చూసి అల్లా చూపించిన మార్గంగా తలిసి ఇక్కడ వరకు వచ్చారు, విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చాక మన దగ్గర ఎన్ని నెలలు వాడారండి? 4 మంత్స్ టోటల్ ట్రీట్మెంట్ వాడారు. ఈ 4 మంత్స్ కోర్స్ అయినా కూడా మన దగ్గర ప్రెగ్నెన్సీ రాలేదు వాళ్ళకి. ఏమిటి ప్రెగ్నెన్సీ రాలేదు అని మేము కూడా అసలు ట్యూబ్లు బ్లాక్ ఉంది కాబట్టి అసలు అవి ఓపెన్ అయ్యి రాలేదా, ఓపెన్ అవ్వక రాలేదా అని చెప్పి దగ్గరలో ఉన్న ట్యూబుల్ టెస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తెలిసిన చోట వెళ్ళి ట్యూబుల్ టెస్ట్ చేయించుకోమని చెప్పాం. వాళ్ళు ఇక్కడ ట్యూబుల్ టెస్ట్ చేయించుకునే ముందు ఒక్కసారి ట్యూబుల్ లోపల ఏమన్నా అడ్డేమన్నా ఉందేమోనని చెప్పి సెలైన్ ద్వారా వాష్ చేసి పంపించాం. దానికి కూడా 2000 రూపాయలు, 2 నిమిషాలు లేడీస్కి లేడీ డాక్టర్స్ చేశారు, పంపించారు. అది అయిపోయిన తర్వాత అక్కడ దగ్గరలో టెస్ట్ చేయించుకోమని చెప్పాం, హెచ్ఎస్జి చేయించుకోమని చెప్తే ట్యూబులు 2 ఓపెన్, ట్యూబ్స్ అయితే 2 ఓపెన్ అయిపోయినాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఇది వచ్చింది దేనికి, 2 బ్లాక్, ఇప్పుడు 2 ఓపెన్. అది మరి ప్రపంచం అంతా కూడా ట్యూబులు బ్లాక్ అయితే ఓపెన్ అవ్వవు, డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే, నెల 2 లక్షలు తీసుకురావాల్సిందే. మరి 2 లక్షలు పెట్టి ఐవీఎఫ్ చేసినా మేము గ్యారంటీ ఇవ్వలేము అని చెప్తున్న ఈ సందర్భంలో ట్యూబులు మందుల ద్వారా ఓపెన్ అవుతాయి అని మనం చెప్తుంటే చాలామంది నమ్మలేకపోతున్నారు. సరే, ఇక్కడికి రాలేదు, వచ్చినా కూడా కొంతమంది ట్యూబులు ఓపెన్ అయినా కూడా నమ్మలేకపోతున్నారు. మాకైనా ఓపెన్ అయింది అన్నట్టు. మన దగ్గర చూస్తే మీరు ట్యూబులు 2 ఓపెన్ అయిన వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఫస్ట్ 4 మంత్స్లోనే ప్రెగ్నెన్సీలు కూడా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి రాలేదు కాబట్టి ట్యూబుల్ టెస్ట్ చేసాం. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే బిడ్డే చెప్పినట్టు ట్యూబ్ ఓపెన్ ఉందని, లేకపోతే బిడ్డ ఎట్లా వెళ్తుంది లోపలికి, అట్లా. సరే, వీరి యొక్క సక్సెస్ స్టోరీ ఉందాం. ట్యూబులు బ్లాక్ అయ్యి ఐవీఎఫ్లు చేయించుకోవాల్సిందే అనే ఎంతోమంది బాధపడుతూ ఉన్న వాళ్ళకి వీళ్ళ సక్సెస్ స్టోరీ ఒక మోటివేషన్ ఇస్తుందనే ఉద్దేశంతో వారిని ఇవ్వమని చెప్పాం. వారు ముందుకు వచ్చారు ఇవ్వడానికి. వారి మాట్లాడదాం. Thank you, sir. Thank you so much. So, first of all, good afternoon to everyone, and special good afternoon to Dr. Y. Sudhakar sir garu. And really, very, very thanks to Allah and God. He has shown a right path for me. సరైన ద్వారం లేదా సరైన వే చూపించినందుకు థ్యాంక్స్ టు గాడ్. ఎన్నో మందులు వాడిన తర్వాత కూడా నాకు చెప్పకుండా ఆమె చాలాసార్లు బాధపడింది. అమ్మాయి ఏడుస్తూ ఉండేది. ఏమైంది లాస్ట్ ఫైనల్ అంటే ట్యూబ్ బ్లాక్లు అయిపోయినాయి, ఇంకా పిల్లలు పుట్టరు, ఇంకా కాదు, ఇంకా హౌప్స్ మొత్తం వదిలేస్తే ఎన్నోసార్లు చెప్పాను ఆమెకి, అట్లా అనుకోవద్దు, ఏదో ఒక ఖచ్చితంగా రోజు వస్తుంది, దేవుడు మాకు అవకాశం చూపిస్తాడు, ఏమి నువ్వు అట్లా అనుకోవద్దు అని. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ సార్ దగ్గర కలిసాం. సార్ 1 మంత్ ట్రీట్మెంట్ చెప్పారు మాకు. జస్ట్ ట్యాబ్లెట్స్ వాడండి, మీకు ఆ క్రిములు తర్వాత హార్మోన్స్ కోసం, అది వాడిన తర్వాత మీరు మన నెక్స్ట్ మంత్ అట్లా రండి అని చెప్పారు సార్. వాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చాము, సార్ కలిసాము. సార్ ఇంకా అన్నీ చూసిన తర్వాత 1 మంత్ ఇంకోసారి ఇచ్చారు. దాంట్లో గ్యాప్ వస్తే ఒకవేళ మీకు కావాలంటే మీరు కొరియర్ ద్వారా కూడా తీసుకోవచ్చు అని సార్ చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా వచ్చిన తర్వాత సార్ టెస్ట్ చేసిన తర్వాత సో ఇది పరిస్థితి ఇట్లా అన్నట్టే సార్ మళ్ళీ ట్యాబ్లెట్స్ మార్చి ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ వెరీ సో మచ్ సార్ ఫర్ అస్. సో గివింగ్ ఏ గుడ్ ట్రీట్మెంట్. అండ్ హియర్ it is not our story. Lot of peoples are there. Still they are worrying about their own children. Whenever they will see to others, they themselves feel, we too want our children. So this is the main point. Every parents want their own children. So God has given one miracle stick
to only Sudhakar sir. With that miracle stick, he will make the children for all the parents and giving the success. One and only, so many are there, but I don't know. So one time she saw, I don't know about that. First time she saw in the YouTube, and she told me that Sudhakar sir is there in Vijayawada. We have to go. I said it is too long. First we have to go Hyderabad. From Hyderabad again. So totally 580 kilometers we have to go. Totally 600 kilometers. It is too long. Why it is necessary not for us? We can go for Hyderabad or Kurnool. Why? She has demanded. She has forced me. No. Definitely we have to go. Sir has making lot of stories. You can see. She told me. Once I think so. She has shown me one video. At that time, first time I saw in YouTube Sudhakar sir video, and really I feel very happy. So whenever sir is going to say anything, the words, it seems, look, it's very miracle. So it's not like a human being, he's a God for us. Very good motivational speech, and each and everything. Whenever we can go in front of the doctor, we can feel that, first of all, the fear. First we can feel the fear. Without fear, cool mind, peacefully, he can deal each and everything. And 99.9%, he never want to do any operation. With the treatment with tablets only, he has given success for so many numbers. And for us also. Thank you so much, sir. It's a pleasure for us being with you here. మీరు మాస్టర్ గారు కదా, Yes, sir. టీచర్, Yes, sir. Yes, sir. గురుదేవుడు. ఆయన గురుదేవుడు ఎంతోమంది పిల్లల జీవితాల్లో వెలుగు చూపించారు. Sir. ఆ పుణ్యం మరి అలా ఊరికే పోనివాడు. ఎంతోమంది పిల్లల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తికి వాళ్ళ స్కూల్ పిల్లలందరూ ఆయన పిల్లలు లాంటి వాళ్ళే, కానీ ఆయనకంటూ ఒక బిడ్డ ఉండాలని కోరిక ఉంటుంది కదా. ఆ కోరికని, ఆ బాధని దేవుడికి చెప్తే ఆయన మన వీడియోని వాళ్ళ కంటికి చూపించాడు. చూపించింది ఆయన చూపించిన మార్గమనే తలచి ఇక్కడికి వచ్చారు. దూరమైనా పర్లేదు, ఛార్జీలు పోతే ఛార్జీలు, వస్తే గర్భిణి, ఇలా మనం ఆపరేషన్ల పేరుతో అక్కడ పొట్టల్లోనూ చట్టల్లోనూ లాప్రోస్కోపీలు పొడిపించుకుని, సూదులు గుచ్చించుకుని, రోజుడిసి రోజు ఇంజెక్షన్లు, మానవులో సూదులు, పొట్టల మీద సూదులు, థైస్ మీద సూదులు, చేతుల మీద సూదులు గుచ్చిది. భూలోకంలోనే యమలోకాన్ని నేను భరించలేను. ఎందుకనంటే ప్రతి డాక్టర్ కూడా ఒకే ఒక్క మాట చెప్పారు, ట్యూబుల్ బ్లాక్ ఉంటే నో ట్రీట్మెంట్, డైరెక్ట్ ఐవీఎఫ్. ఒకవేళ ఆపరేషన్ చేసినా మీకు ఓపెన్ అవుతాయి అనే గ్యారంటీ లేదు అని చెప్తుంటే ఆవిడ మరి ఏం చేయాలి? ఎందుకు ట్యూబులు బ్లాక్ అయినాయి ఆవిడకే తెలియదు, ఎందుకు పోవటం లేదో తెలియదు. దేవుడు ఎందుకు తనని ఇలా పరీక్షిస్తున్నాడని మౌనంగా దేవుడికి రోధించుకుంటూ చెప్పడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అదృష్టవశాత్తు హస్బెండ్ మంచి ఆయన దొరికాడు. అదే హస్బెండ్ మంచి ఆయన కాకపోతే అమ్మ ఏమిటి ఇదేదో మా ఆవిడ కొత్త జబ్బు వచ్చేసింది, మా ఆవిడ జబ్బు మనిషి అనే ఉద్దేశంతో కొంతమంది అవమానిస్తారు, నానా రకాల మాటలు అంటారు. అది ఆవిడికి ఏం సంబంధం లేదు. ఎందుకు ట్యూబ్ బ్లాక్ అయిందో ఆవిడ అడిగి తెచ్చుకోలేదు, కోరుకుని తెచ్చుకోలేదు. అది ఎందుకు ఈ డాక్టర్లు అందరూ ఓపెన్ చేయలేకపోతున్నారు? ప్రతి నెల 2 లక్షలు 3 లక్షలు పట్టుకుని ఐవీఎఫ్కి రమ్మంటున్నారు, పైగా వెళ్ళినా నో గ్యారెంటీ అని చెప్తున్నారు. ఇలాంటి విచిత్రమైన బాధ నాకెందుకు ఇచ్చాడు దేవుడు అని ఆవిడ బాధపడుతున్న సందర్భంలో మరి అటువైపు భర్త ఎంతోమంది పిల్లల జీవితాల్లో వెలుగు చూపించాడు, ఇటువైపు భార్య దేవుడికి మౌనంగా రోధిస్తుంది. ఇవన్నీ చూసిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు కరక్కోకుండా ఉంటాడా? కరిగాడు. కరిగి ఒక దారి చూపించాడు. ఆయన కిందకి రాలేడమ్మ. వచ్చి నీ చేతుల్లో బిడ్డని పెట్టాలంటే ఆయన రాలేడు. రావడము కష్టము. అందుకోసమే ఒక మనిషి రూపంలో మీకు ఆ పని అయ్యేటట్టు చేస్తాడు. అలా నన్ను మీకు చూపించాడు. చూపించినది నమ్మారు. నమ్మి ఇక్కడ వరకు వచ్చారు. 1000 ప్రయాసాలకు లోని తిని తినక బస్సులెక్కి, ట్రైన్లెక్కి, ఆటోలెక్కి ఇక్కడికి వచ్చారు నన్ను నమ్మి. వచ్చిన 4 నెలలు మందులు వాడితే చాలామందికి ప్రెగ్నెన్సీలు వచ్చేస్తున్నాయి మన దగ్గర, ట్యూబులు బ్లాక్ ఉన్న. ఏమిటంటే మన కాన్సెప్టు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కాన్సెప్టు ప్రపంచంలో ఏ డాక్టరు చూడని ఒక రూట్ ఇది.
ఇది ఒక న్యూ ఇన్వెన్షన్. అందుకే గైనకాలజిస్ట్ డాక్టర్లు కూడా మన దగ్గరికి వచ్చే ట్యూబులు ఓపెన్ చేసుకుని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందాల్సిన పరిస్థితి. వాళ్ళ ఐవీఎఫ్లో వాళ్ళకి పనిచేయని పరిస్థితి. ఇప్పుడు గైనకాలజిస్ట్ అయినా ఆవిడ కూడా ఒక తల్లి కావాలని కోరుకుంటున్న ఆడపిల్లే కదా. ఆవిడ బాధను కూడా మరి ఇక్కడికి వచ్చాకే తీర్చుకోగలిగిన పరిస్థితి. ఒక న్యూ ఇన్వెన్షన్. మన అర్థం ఏంటంటే ఇక్కడ ట్యూబులు బ్లాక్ అవడానికి కారణం ఏమిటనేది మీకే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ట్యూబులు బ్లాక్ అవడానికి కారణం ఆ రోజు ఏం చెప్పాను, వెంట్రుకంతున్న ట్యూబు లోపలికి క్రిమి చేరితే, పొక్కు వస్తే, గడ్డ వస్తే ట్యూబ్ బ్లాక్ అయిపోద్దమ్మా. ఆ క్రిమి అనేది పోతే, ఆ క్రిమిని మనం తొలగించగలిగితే, పొక్కు అణిగిపోతే, గడ్డ అణిగిపోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, నీ బిడ్డ వచ్చే మార్గం ఉంది. కానీ ఆ క్రిమి అనేది భార్య ఒంట్లో ఉంటే భర్తకు అంటుకుంటుంది, భర్త ఒంట్లో ఉంటే భార్యకు అంటుకుంటుంది. కాబట్టి ఇద్దరు కలిపి మందులు వాడాలి అని మనం వివరంగా చెప్పాం. భార్యకు ట్యూబ్ ఉంటే, బ్లాక్ ఉంటే నేనెందుకు మందులు వాడాలని భర్త అనలేదు. మీ భర్త మంచి వ్యక్తి కాబట్టి, ఆయన విద్యావంతుడు కాబట్టి చక్కగా అర్థం చేసుకుని, పర్లేదు డాక్టర్ గారు మేమిద్దరం కలిపి వాడతాం, రిజల్ట్ వస్తుందంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చక్కగా ఆయన కూడా టెస్ట్ చేయించుకున్నారు. ఆయన కూడా మీతో పాటు సేమ్ మందులు వాడారు. మరి అయినా కూడా ఫలితం రాలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు. అప్పుడు మనకు డౌట్ వచ్చింది, క్రిములు పోయి ట్యూబ్ ఓపెన్ అయిపోయి ప్రెగ్నెన్సీ రావాల్సింది ఎందుకు రాలేదు? ఒకవేళ క్రిములు చనిపోయినా కలేబరాలు ఏమన్నా ట్యూబ్ని బ్లాక్ చేస్తున్నాయా? ఆ కలేబరాలను తొలగించకపోయినా అడ్డే కదా అని ఉద్దేశంతో ఆ క్రిముల కలేబరాలు పోవడానికి ఒక సెలైన్ ద్వారా ట్యూబుల్లో ఉన్న మడ్డి మశానాన్ని క్లీన్ చేసి, అది 2000 రూపాయలు 2 నిమిషాల్లో అయిపోద్ది. లేడీ డాక్టర్స్ లేడీస్కి చేశారు. చేసిన తర్వాత అప్పుడు కూడా మాకు కొంత డౌట్గా ఉంది. ట్యూబ్ సెలైన్ 20 ml పెడితే 10 ml వెళ్ళింది, 10 ml వెనక్కి వచ్చేసి మళ్ళీ డౌట్ వచ్చింది, అసలు ట్యూబే ఓపెన్ అవ్వలేదా, మళ్ళీ వెనక్కి తన్నేస్తుంది ఏంటి అనే ఉద్దేశంతో, అమ్మ మెడిసిన్ నేను మారుస్తాను, చేంజ్ చేస్తాను, ఇంకా ఏవో క్రిములు మన అడ్డం పడుతున్నట్టున్నాయి, 2 months మెడిసిన్ నేను మారుస్తాను, ఆ మెడిసిన్ ఇద్దరు కలిపి వాడండి. మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు వాడమన్నా, కలిపి వాడండి. మెడిసిన్ వాడి 2 నెలలు అయిన తర్వాత ఈ 2 నెలల్లో మీకు ప్రెగ్నెన్సీ వస్తే వెళ్ళండి, గుడ్, ట్యూబ్ ఓపెన్ అయిపోయిందని అర్థం. ఒకవేళ రాకపోతే ఈ ట్యూబుల్ టెస్ట్ మీకు తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడే చేయించుకుని ఆ రిపోర్ట్ తీసుకొచ్చి నాకు చూపించండి అని. ఎందుకంటే నేనేదో చేసి ఓపెన్ అయిందంటే ఎంతైనా నమ్మకంగా ఉండదు, నిజంగా ఓపెన్ అయినా అనుమానంగా ఉండదు. అదే వాళ్ళకి ప్రపంచంలో ఏ డాక్టర్ తెలిస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు టెస్ట్ చేయించుకుని వస్తే వాళ్ళు చెబితే అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెంట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అలా చేయమన్నాను. అలాగే వాళ్ళ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చక్కగా టెస్ట్ చేయించుకున్నారు. 2 ట్యూబులు ఓపెన్ అమ్మా అని చెప్పారు. 2 ట్యూబులు ఓపెన్. చూడండి, ఇక ఆవిడికి జీవితంలో ఆపరేషన్ అనే పని లేదు, జీవితంలో ఐవీఎఫ్ అనే మాట లేదు, నెల 2 లక్షలు తీసుకెళ్ళి కూర్చోవాల్సిన పని లేదు, న్యాచురల్గా తెచ్చుకోవచ్చు. ఎంతటి భారాన్ని దేవుడు తీసేసాడో చూడండి. కొండ లాంటి భారాన్ని ముందు తొలగించాడు, ఇక బిడ్డని కూడా ఇచ్చే పని ఆయనే చేస్తాడు. ఆయన నమ్మి అలా నిలబడితే చాలు. మనం పట్టుదలగా ఓర్పుగా దేవుణ్ణి నమ్మి అలా నిలబడగలిగితే మన నెత్తి మీద ఉన్న దెయ్యాలని తొలగిస్తాడమ్మా. లేకపోతే ఆ దెయ్యాలు వచ్చేస్తాయి, అవి నెత్తి మీద కూర్చుని భర్త ఒక దెయ్యం భార్య ఒక దెయ్యం అని ఇద్దరిని కొట్టుకోమంటాయి. డాక్టర్ వైఎస్ బాబు కొరి దెయ్యము ఆడి దగ్గర ఉండొద్దు పారిపోమంటాయి. అలాంటి దెయ్యాన్ని మీరు దింపాలి, లేకపోతే మీరు దేవుళ్ళు అవ్వలేరు అని చెప్పా. వాళ్ళు అలాగే నమ్మి గట్టిగా నిలబడ్డారు, లేకపోతే ఇప్పుడు కూడా మీ ముందుకు రాలేరు. ఆ దెయ్యం వస్తూ ఉంటుంది, లాక్కెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దేవుణ్ణి నమ్మారు కాబట్టి దెయ్యాన్ని దింపుకోగలుగుతున్నారు, నిలబడగలుగుతున్నారు. అది ఇంకా కొద్ది రోజులమ్మా, ఈ కొద్ది రోజులు మీ ప్రయత్నం మీరు చేస్తూ దేవుడి మీద భారం పెట్టండి. మంచి మనిషి, అవును, ఫుల్ సపోర్ట్. ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు వచ్చేదాన్నే కాదు సార్. అవునమ్మా, నాకు చాలా సపోర్ట్ ఆయన. నేను చాలా భయపడినా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయంటే ఇంకా నా లైఫ్ కొలాప్స్ అయిపోయిందేమో అనుకున్నా సార్. కానీ ఆయన ఏం కాదు, మనం అందరికీ మంచి చేస్తాం, ఆ దేవుడు మనకు కూడా మంచి చేస్తాడు, ఏదో ఒక దారి చూపిస్తాడని చెప్పి ఆయన ప్రతిరోజు నాకు చెప్పేవారు అనమాట. అయితే ఒక రోజు సడన్గా ఇలానే సండే రోజు యూట్యూబ్లో మీ వీడియో చూసాను సార్. అది కూడా సేమ్ నాకు ఏ ప్రాబ్లం ఉందో నేను అదే వీడియో చూశాను. వాళ్ళు కూడా సేమ్ మా తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు. నాకు అలా చాలా హోప్ అనిపించింది చూసిన వెంటనే.
ఈయనకు వెంటనే చెప్పేసాం మా సార్కి, లేదంటే ఇంకెక్కడికి వద్దు మనం, పోతే విజయవాడకి వెళ్ళాలి, లేకపోతే వద్దు ఇంకా అంటే ఆయన నేను చెప్పిన వెంటనే వద్దు, అవును ఏం వద్దులే అని ఒక్క మాట కూడా లేదు. సరే నీకు హోప్ ఉంది కదా, నేను వస్తా, వెళ్దాం, ఇలా చెప్పేటోళ్ళు కూడా ఉండాలి కదా సార్. అవును. అందుకే నేను ఆన్సర్ చాలా గ్రేట్. నేనైతే నేను ఆయనకి ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందంటే నా తరఫు నుంచి పిల్లల్ని ఇవ్వడం. త్వరగా జరుగుద్ది, అది వెంటనే కూడా జరుగుద్ది. టైం వచ్చేసింది, అది ఒక్కటి చేయాలి సార్. టైం వచ్చేసింది. అల్లాని ఆయన చేతిలో పట్టు కూర్చున్నాడు. ఆ బిడ్డను తీసుకోవడానికి ముహూర్తం ఆయన నిర్ణయించాడు. ఆ టైంకి కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు మీరు నెగ్గుతున్నారు. ఒక్కొక్క స్టెప్ నెగ్గుతూ వెళ్తున్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. కరెక్ట్గా ఆ బిడ్డను తీసుకునే రోజు కూడా దగ్గరికి వచ్చింది. ఇదే స్టేజ్ మీద మళ్ళీ 1-2 నెలల్లోనే మళ్ళీ ఆయన వీడియో ఇస్తారు. అది ఈసారి నువ్వు రావు, నువ్వు ప్రెగ్నెంట్ కదా, నేను రావద్దంటాం మేము. ప్రెగ్నెంట్ ఉన్నా, నేను ఫస్ట్ చెప్పాను, మేమిద్దరం మాట్లాడుకున్నాం సార్, ప్రెగ్నెంట్ ఉన్నా నువ్వు రావాలి, సార్ తో వీడియో చేయాలి అని చెప్తే నేను కంపల్సరీ వస్తా అని చెప్పాను. వెహికల్ తీసుకొని వెళ్దాం, మనం కంపల్సరీ పోయి ఫస్ట్ మనమే ఇద్దామని చెప్పి. నా దగ్గరికి వస్తే ప్రెగ్నెన్సీ పోదు, అది ఏమీ పోదు. కాకపోతే మీకు భయం ఉంటుంది కాబట్టి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. ప్రెగ్నెంట్లు రాకపోయినా పర్లేదు, హస్బెండ్ వచ్చినా కూడా మేము మందులు ఇచ్చి పంపిస్తాం. ప్రెగ్నెంట్కి ఏం కావాలో ఆ టెస్టులు, బ్లడ్ టెస్టులు, స్కానింగ్లు అన్నీ అక్కడే చేయించుకోమని టెలికాలర్ ద్వారా మీకు ప్రిస్క్రిప్షన్ పెడతాం. అది అక్కడ తీసుకుని ఆ రిపోర్ట్లు పట్టుకుని భర్త వస్తే మందులు ఇచ్చేస్తాం. 5 నెలలే, 5 నెలల వరకు నిలబెట్టడానికి మందులు ఇచ్చి ఆ తర్వాత అక్కడే వాడుకోమంటాం, అక్కడే డెలివరీ అవ్వమంటాం. ఇదంతా జరుగుద్దమ్మా ఇంకా కొద్ది రోజులేక. ఇలాంటి ఓర్పు పట్టుదలనే మీరు మెయింటైన్ చేస్తే అతి తొందరలోనే ఆ బిడ్డ కూడా మీ చేతిలోకి వస్తుంది. ఓకే సార్కి ఇందాక అడిగారు సార్ నాకు వీడియో చేయండి. నేను అంటే నెక్స్ట్ మంత్ వస్తాం సార్, ఆఫ్టర్ కన్సీవ్ హర్, ఆ ప్రూఫ్తో వస్తాం సార్ దగ్గర అని నాకు చిన్న కోరిక ఉండే. జస్ట్ ఏ స్మాల్ విష్, దట్స్ ఇట్. వీడియో తీయకూడదని ఏం లేదు. సార్ మీద చాలా అభిమానం ఉంది. బికాస్ ఆఫ్ నౌ వాట్ ఎవర్ షీ గాట్, హౌ షీ ఓపెన్ హర్ ట్యూబ్స్, ఓకే, బై ఓన్లీ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, whatever the treatment you have given to for my wife and me, and really it's a pleasure for us. ఏదైతే నేను మాట్లాడానో అవన్నీ మీరు నా మాటలు అనుకోవద్దు. No sir, nothing yet. ఈ నోరు, ఈ శరీరాన్ని ఆ దేవుడికి అర్పించి ఉన్నా నేను. That's it sir. ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పడానికి నా శరీరాన్ని తీసుకున్నారు అంతే. Okay sir. అర్థమైందా? మీరు ఏదన్నా దారి తప్పుతుంటే మన కోరిక వేరే విధంగా ఉంటుంది, మనకు మేలు జరిగేది వేరే విధంగా ఉంటుంది, మనకి ఇష్టమైంది వేరే విధంగా ఉంటుంది, మనకు ఉపయోగపడేది వేరే విధంగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు మన తండ్రి, మనకు ఉపయోగపడేది చెప్తాడు, మనకి ఇష్టమైంది కాదు. పోవచ్చు ఒక్కొక్కసారి, మనకిష్టమో కాకపోవచ్చు అది, కానీ నీకు ఉపయోగపడేది చెప్తాడు. మనం కోరుకున్నది మనకిష్టమో మనకు ఉపయోగపడుతుందా లేదో తెలియదు, మనకి కోరుకుంటున్నాం అంతే, కానీ మనకు ఉపయోగపడేది ఆయన ఇస్తాడు. స్వీకరించాలి. ప్రసాదం కోసం మనం గుడికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనం పులిహార ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్ళాం, కానీ ఆ రోజు దద్దోజనం ఉంది. నువ్వు దద్దోజనం తీసుకుని తినాలి. నేను ప్రసాదం పులిహార కోసం వస్తే దద్దోజనం వచ్చి నాకు పడదు పక్కన పారేసామనుకో ఆయన నిన్నేం అనడు, కానీ కడుపు కాలి ఆకలితో నకనకలాడేది నువ్వే. ముందు ఆ దద్దోజనం తినేస్తే నీ ఆకలి తీరుద్ది, తర్వాత నీకు ఇవ్వాల్సింది ఆయన ఇస్తాడు. కంగారు పడుకోకుండా ఉంటే అది దొరికింది. నెక్స్ట్ ట్రిప్లో ప్రసాదం రావచ్చు, పులిహారే నెక్స్ట్ విజిట్. అలా ఓర్పు పట్టాలండి. అది మీరు పట్టారు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చోగలిగారు. ఆ దేవుణ్ణి ఒక్కసారి మనం తలుసుకోగలిగాం. పైనుంచి చూస్తూ ఉంటాడు ఆయన, మనల్ని పరీక్షలు పెడుతున్నాడమ్మా, పరీక్షలు పెడుతున్నాడు. ప్రతి పరీక్షల్లో మనం నెగ్గాలి. ఎందుకనంటే ఆయన ఇస్తున్న వ్యక్తి సాక్షాత్తు లోకరక్షకులైన బిడ్డని నీ చేతిలో పెట్టాలి. మరి నీకు అర్హత లేకపోతే నీ చేతిలో ఎలా పెడతాడు ఆయన? నిన్ను మార్చి ఆ బిడ్డని లోకరక్షకుడిగా నువ్వు పెంచగలవనే ధైర్యము కలిగినప్పుడు నీ చేతిలో పెడతాడు. మరి మనం మారొద్దు, ఆయనకి నమ్మకం కలిగించొద్దు. మనం ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటామని ఆయనకి నమ్మకం కలిగించాలి. అర్థమైందమ్మా? అది నా నోటి ద్వారా నీకు తెలియజేస్తాడు. మనం తెలియక కొన్ని, తెలిసి కొన్ని, కావాలని చెయ్యం. మనం తెలియకోకుండా కొన్ని జరగవచ్చు. అలాంటి వాటిని కూడా ఇలా కాదు అలా అని తండ్రి ఎలాగైతే మనకి చెప్తాడో అలాగే ఈ గురువు ద్వారా, వైద్య గురువు ద్వారా నీకు చెప్పిస్తాడు దేవుడు. అంతే. ఓకేనా? రైట్. అందుకోసమేమో
చిన్న సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్ పూర్తి పేరు సార్ మే నో యువర్ ఫుల్ నేమ్ సార్? డాక్టర్ ఎక్కటి సుధాకర్ బాబు. సో ఎక్కటి సుధాకర్ బాబు. సో వెన్ ఎవర్ వీ కెన్ టేక్ ద నేమ్ వై అండ్ ఎస్ బాబు. సో ఎవ్రీథింగ్ ఆల్ ద పీపుల్ ఆల్ ద వరల్డ్ దే విల్ సే నో, బట్ ద ఎస్ అండ్ ద వై ఎక్స్ట్రీమ్లీ పవర్ ఇస్ ద ఈ ఇన్ ద మిడిల్. రెండు ఉన్నాయి అక్షరాలు, ఒకటి వై, రెండోది ఎస్. ఎక్స్ట్రీమ్లీ పవర్ బై హిమ్. దట్స్ వై ద గాడ్ హ్యాస్ డిసైడెడ్ హిస్ నేమ్ లైక్ దట్. ఆయన చెప్పింది మనకు అర్థమైందా? బాబు. డాక్టర్ వైఎస్ బాబులో వై డాక్టర్ నీడెడ్. వై వై ఎందుకంటే మీకు పిల్లలు పుట్టలేదు కాబట్టి ఈ డాక్టర్ అవసరం. మరి పిల్లలు పుడతారా? ఎస్, పుడతారు. ఎవరికి ఏంటి మీకు చేసేది, నీకు జరిగేది ఏంటి? ఆయన నుంచి హెల్ప్. ఒక బాబు పుడతాడు, డాక్టర్ వైఎస్ బాబు. ఎక్స్ట్రీమ్లీ సార్. నా పేరు నేను పెట్టుకోలేదు, దేవుడే మా అమ్మ ద్వారా, నాన్న ద్వారా, మా అమ్మమ్మ ద్వారా పెట్టించేసి. డాక్టర్ ఎక్కటి అనేది నా సర్నేమ్, నేను పెట్టుకునేది కాదు. సుధాకర్ బాబు అనేది చంద్రుడు, అది నేను పెట్టుకుంది కాదు. బాబు అనేది నేను పెట్టుకుంది కాదు. ఇవన్నీ కూడా ఇందుట్లో మరొకటి కూడా ఉంది. యాక్చువల్గా డాక్టర్ ఎక్కటి సుధాకర్ బాబులో డాక్టర్ వైఎస్ బాబు అని పెట్టడానికి కారణం ఏంటంటే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా ఫేమస్, ఎంతోమందికి ఇష్టమైన వ్యక్తి, మహా గొప్ప నాయకుడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో డాక్టర్ వైఎస్, అలాగే మరొక గొప్ప నాయకుడు, మన భారతదేశంలో మరో గొప్ప నాయకుడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారిలో బాబు. ఇందాక నేను చెప్పాను, సుధాకరుడు అంటే చంద్రుడు. చంద్రబాబు గారిలో బాబు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో డాక్టర్ వైఎస్. ఈ రెండు తీసుకుని వచ్చిన పేరే డాక్టర్ వైఎస్ బాబు. ఆ రకంగా కూడా మీరు చూడొచ్చు, రెండు పవర్లు ఉన్నాయి అక్కడ. ఇట్స్ ఏ పవర్ఫుల్ నేమ్. గాడ్ అలా డిసైడ్ చేశాడు. చాలా అదృష్టం అండి. మీ నోటి ద్వారా ఆ విషయాన్ని గుర్తించి తెలియజేశారు. ఎందుకంటే ఆయన టీచర్, ఈజ్ ఆల్సో గురుదేవోభవ. త్వరలోనే వాళ్ళిద్దరూ మాతృదేవత పితృదేవుళ్ళు అనే పోస్టులు కూడా సాధించబోతున్నారు అతి తొందరలో. గాడ్ బ్లెస్ యూ సార్. మీరు తొందరలోనే అది కూడా సాధించి రావాలని ఆ అల్లాని మరి నేను కూడా అభ్యర్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. రైట్ అమ్మ, అల్లా అచ్చా కరేగా.